తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దైవిక పరిమళం వెనుక ఉన్న రహస్యం. తిరుమల తిరుపతి అనగానే మనకి వెంటనే 2 విషయాలు గుర్తొచ్చేస్తాయి. ఒకటి లార్డ్ బాలాజీ, మరియు మరొకటి ఏంటంటే రుచికరమైన లడ్డు. గంటల తరబడి నిరీక్షించిన తర్వాత మనకి చివరకు మేము గర్భగుడిలో దగ్గరకు అంటే చేరుకునేటప్పటికి దివ్యమైన పరిమళాల వాసన వస్తూ ఉంటుంది, స్వాగతిస్తూ ఉంటుంది. లోపల మనం వాసన వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటూ ఉంటుంది. ఆ స్మెల్ ఏంటి అంటే కలియుగం యొక్క దేవుడైన వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్న తరుణంలో ఎట్టకేలకు ఆసనమైన మొదలు ఆ వాసన ఏంటంటే మనం ఇది జీవితంలో ఎంత ఆనందకరమైన క్షణాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెడుతూ ఉన్నప్పుడు మనకి ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. చూసేసరికి బయటకు వచ్చేస్తాం. అంటే 2-3 సెకండ్లోనే మనం దర్శనం చేసుకుని వెంటనే తోసేస్తూ ఉంటారు, బయటకు వచ్చేస్తాం అనమాట. దేవుణ్ణి పూర్తిగా కూడా మనం కళ్ళతో చూడలేం. ఆ స్వామివారికి పూలతో ఆభరణ అలంకరణ, నెక్స్ట్ ఆభరణాలు ఒక అద్భుతమైన దర్శనం మళ్ళీ మళ్ళీ చూడలేం. ఆ 3 సెకండ్లోనే మొత్తం అంతా చూసేసరికి బయట ఉంటాం అన్నమాట. ఆ వెనకాల స్వామివారికి ఓంకారం నాదం ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఒక్క 3 సెకండ్ల లోపల గుళ్ళోకి వెళ్ళి గర్భగుడి లోపలికి మనం వెళ్ళినప్పుడు అనమాట. ఇంతకీ విషయం ఏంటంటే తిరుమల తిరుపతిలోను ఈ పూజ స్వామివారికి చేసే పూజా సామాగ్రిలు పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అది ఆశ్చర్యకరంగా విషయం ఏంటి అంటే, ఒకటి అభిషేకానికి ఆకాశగంగ నుండి తీర్థం తీసుకొస్తారు. స్వామివారికి అభిషేకానికి తీర్థంకి ఆ పవిత్ర జలంతో ప్రారంభమవుతుందన్నమాట. పాలతోటి, చందనంతో, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, ఈ పునుగుపిల్లి ఆయిలు, చుక్కలు లాంటివి డ్రాప్స్ లాంటివి వేస్తారట. అవి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ పునుగుపిల్లి ఆయిల్ అంటే చాలా శక్తివంతంగా ఉంటుంది. అంటే అలాంటివి దాన్ని చంపేసి దాని నుంచి తీయటండి. స్వామివారికి అభిషేకం తర్వాత మనం బాలాజీ విగ్రహాన్ని ఎలాంటి ఆభరణాలు వస్త్రాలు లేకుండా చూడవచ్చు అనమాట. చక్రం, శంఖం, పట్టు వస్త్రాలు చేతులతో తప్ప. ఇది నిజంగా జీవితంలో ఒక్కసారైన అనుభవం ఏంటి అంటే ఈ పునుగుపిల్లి ఆయిల్ చుక్కలతోటి తుడిచి వేస్తూ ఉంటారట. స్వామివారిని తుడిచి వేయబడుతూ ఉంటుంటే మెత్తని కాటన్ టవల్తో తుడుస్తారట స్వామివారికి. విపరీతమైన సువాసన వెదజల్లుతూ ఉంటుంటే ఆ స్మెల్. మనం ప్రియమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బంగారు వాకిలి గుండా వెళ్తూ ఉంటాం. అక్కడి నుంచే మొదలవుతుందండి ఆ స్మెల్. ఈ పునుగుపిల్లి అంటే అరుదుగా జీవించే పిల్లి జాతి నుంచి గ్రహించబడింది అనమాట. దీన్ని తమిళంలో పునుగుపిల్లి అంటారు. ఈ పునుగుపిల్లి సువాసన గ్రంథులు కలిగి ఉంటాయట. ఇది దాని తోక దగ్గర నుంచి ఉన్న గ్రంథి నుండి కస్తూరి వంటి పదార్థం లాంటిది స్రవిస్తుంట. వివిధ రకాల చెట్లు, పొదలు, గడ్డి, పొడి, సుగంధాల నుంచి సంభవించిన మరియు రాతి ఉపరితలంపై ఉన్న మందపాటి కస్తూరి ద్రవం నుంచి లభిస్తుంది. ఇది శుద్ధి చేయబడుతుంది. వీటితో పాటు అనేక ఇతర సువాసన పదార్థాలతో కలిపి అభిషేకం చేస్తారు స్వామివారికి. ఈ పునుగుపిల్లి ఆయిల్ ఉపయోగం ఎప్పుడు తరతరాల నుంచి ఆచారంగానే వస్తూనే ఉంది. ప్రతి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం అనాదిగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పునుగుపిల్లి అభిషేకం తిరుపతిలోనే మాత్రమే కాకుండా తమిళనాడులో అనేక దేవాలయాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తిరుచినీరులో శ్రీ రంగనాథ ఆలయంలో ఒకటి, ఉడిపిలో శ్రీ కృష్ణ దేవాలయంలో ఒకటి, పూరిలో జగన్నాథ దేవాలయంలో ఒకటి, కొల్హాపూర్లోని లక్ష్మీ దేవాలయంలో ఒకటి, చెన్నైలో వైతీశ్వర ఆలయంలో ఒకటి. కంపల్సరీ ఇవి పునుగుపిల్లి ఆయిల్తో అభిషేకాలు చేస్తూనే ఉంటారు స్వామివారికి. ఇది మనకి తిరుమలలో పునుగుపిల్లి మనకి కనపడదండి. దేవస్థానం వాళ్ళు ప్రత్యేకించి వేరే పెంచుతారట వీటిని.